హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్మైలీ ఉమా టిప్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది December 31st అండ్ న్యూ ఇయర్ రోజు వీడియో అండి. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. కొంచెం అంటే చాలా బాగా లేట్ అయింది. వీడియో అయితే ఎక్కడైనా చేయకండి, చివరి వరకు చూసేయండి. రావట్లేదు. మీరు పెట్టుకోండి, మా ఇద్దరికి పెట్టుకోండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పొగ నోట్లో హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ మీరు కూడా చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. 31st నైట్ 2:30 అలా 3 వరకు తిరిగేసి ఉన్నామండి. తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మేము వచ్చేసి బీచ్కి అయితే వచ్చామండి. ఇది ఏ బీచ్ మీకు తెలుసా? బీచ్ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో. యాక్చువల్లీ బీచ్ దగ్గర చాలా ఎంజాయ్ చేసామండి. ఎవరు మునగలేదు కానీ అట్లీస్ట్ బయట నుంచి ఎంజాయ్ చేసాం అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తున్న ఈ పాపకి వాళ్ళ డాడీ ఏకంగా ఒక స్వరంగంలా చేసి భలే చేసాడు అనమాట. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. స్నానం చేపిస్తున్నాడు అందులో, చాలా బాగుందండి. బీచ్ అయితే ఇక్కడ ఫస్ట్ టైం అనమాట. బీచ్ని మీరు చెప్తారో లేదు తెలియదు కానీ నేను చెప్పేస్తున్నాను. ఇది రుషికొండ బీచ్ అండి, వైజాగ్ దగ్గర రుషికొండ బీచ్ అనమాట. చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం ఈ బీచ్ని విజిట్ చేయడం. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఎక్కువ మంది జనం వచ్చారు కూడా. అసలు ఖాళీ లేదు బీచ్ మొత్తం. అంటే ఇక్కడ మీకు ఫోన్లో అలా కనిపిస్తుంది కానీ బయట నిజంగా అసలు ఖాళీ లేదండి. మీకు కొంచెం జనాలు తక్కువ ఉన్న ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. ఇంకా స్టార్టింగ్ అయితే కొంచెం ఎక్కువ రష్గా ఉన్నారు. ఇక్కడ చాలా చాలా బాగుంది బీచ్. మీరు ఎప్పుడూ వెళ్ళకుండా ఉన్నట్లయితే ప్లీజ్ అన్నీ వెళ్ళి విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారు కదా, బోట్స్ ఇవి ఉన్నాయి కదా, షిప్ లాగా, అంటే బోట్స్ అనుకుంటా వాటిని అంటారు. ఇందులో వెళ్ళొచ్చు. అంటే ఎంతో కాస్ట్ చెప్పారు ఫ్యామిలీకి. సింగిల్గా వెళ్ళాలంటే కొంచెం కష్టం వెళ్ళండి. నాకు అసలు చాలా భయం. నాకు అసలు మ్యాక్సిమం మీరు ఎప్పుడైనా గమనించలేదు కానీ బీచ్లో మునిగి నేను ఎక్కువ కనిపించను. బీచ్లో మునగడం అంటే కొంచెం భయంగా ఫీల్ అవుతాను అనమాట. మరి మీకు కూడా భయమో కాదో చెప్పండి. నాకైతే చాలా భయం అండి. అసలు బీచ్లో ఎవరూ లేకుండా ఉంటే కనుక అసలు నేను అలల దగ్గరికి కూడా వెళ్ళను అనమాట. నాకు అంత భయం. చిన్నప్పటి నుంచి నాకు బీచ్ అంటే భయం అనమాట. ఇంతమంది జనం ఉండడం వల్ల ఫ్రీగా ఉండగలుగుతాను. కానీ చూసారా, ఇల్లు బోటు కనిపిస్తుంది చూసారా, ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. భలే ఉంది కదా. కాకపోతే చూడడానికి బాగుంది కానీ నేను అందులో కానీ ఉండుంటే నాకు గుండెలు జారిపోతాయి అనమాట. అంటే అంత కష్టం, అంత భయంగా అనిపిస్తుంది. మరి మీకైతే భయమో కాదో చెప్పండి. నాకైతే చాలా భయం అండి. ఈ ఒక బోట్ తర్వాత ఒక బోట్ గల పోటీ పెట్టుకున్నట్టు వెనకతలో వచ్చేస్తున్నాయి అనమాట. చూడడానికి చాలా బాగుంది. బట్ నేనైతే ఎక్కలేను. నాకు తెలిసి అలాంటిది ఏ కొలను లేకపోతే ఒక చెరువు అలాంటివి అయితే ఎక్కుతానేమో కానీ బీచ్ అంటే నాకు భయం కదా చెప్తున్నాను. అందువల్ల నేను ఎక్కలేనండి. చూసారా ఎంతమంది జనం ఉన్నారో మీకు చూపిస్తున్నాను. చాలా మంది ఉన్నారండి. యాక్చువల్లీ ఇక్కడ బీచ్ బాగుంది. మధ్యలో అంటే కొంచెం లోపల వరకు తీసుకోండి, చాలా బాగుంది అనమాట. నేను కొంచెం ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం అని చెప్పి ఇలా తీసుకుంటున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది. మీరు ఎవరైనా విజిట్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ వెంటనే వెళ్ళండి, విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. అండ్ అలలు కూడా చాలా బాగా వస్తున్నాయి. ఆర్కే బీచ్ ఇలాంటి బీచ్తో పోల్చుకుంటే ఈ బీచ్ చాలా బాగుందని చెప్పాలి. అంటే మునగాలి అనుకుంటే కనుక ఈ బీచ్ బాగుందన్నమాట మునగడానికి. తర్వాత ఇక మా వాళ్ళందరూ మా బ్యాచ్ అంతా కబడ్డీ ఆడదాం అది ఇది అని చెప్పేసి కబడ్డీకి అయితే సెట్ చేస్తున్నారు. మధ్యాహ్నం మంచి ఎండలో కబడ్డీ అయితే ఆడుతున్నాం అనమాట. చూసేయండి మీరే. వద్దురాబాబు వెళ్దాం రండి, లంచ్కి టైం అయిపోయింది కదా, ఆడలేసి వస్తుంది. అసలే నైట్ సరిగ్గా నిద్ర లేదు, భోజనం చేద్దాం అంటే మా వాళ్ళు అసలు వినట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తంగా చూసారు. కబడ్డీ అయితే ఆడాం అనమాట. మొత్తం షూట్ చేయలేదు, ఎండలో అసలు క్లారిటీ రాలేదండి వీడియో ఇక్కడ. ఇంకా అంటే వేరే పాప తీస్తుంది, మా అన్నయ్య వాళ్ళ పాప వీడియో. బాగా తీయలేకపోతున్నాను అత్త అని చెప్పేసి అంటే సర్లే అయితే పక్కన పెట్టాను చెప్పేసి అన్నాను ఫోన్. ఇంకా
తర్వాత వచ్చేసి ఇంకా టైం అయిపోయింది కదా అని చెప్పేసి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయని చెప్పేసి మేమైతే లంచ్ చేస్తున్నాం అనమాట. ఈ హోటల్ వచ్చేసి సుదర్శన్ ఏదో హోటల్ అంట. మీన్ అక్కడ బీచ్ దగ్గరే ఉందండి. వెజ్ అనమాట, వెజిటేరియన్ హోటల్. చాలా అంటే చాలా బాగుందండి. ప్లేట్ వచ్చేసి 120 100 ఎంతో అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్, 120 అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మరి ఆ రోజు ఆఫర్ పెట్టే రేటు తెలియదు. చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక విజిట్ చేయండి. ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అండి. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నేను ఈ టెంపుల్కి వెళ్ళడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. కట్టి 2 years అవుతుంటుంది. బట్ నేను ఇప్పుడే వెళ్తున్నాను. అంటే 2 years అయిందో 1.5 year అయిందో ఎగ్జాక్ట్గా. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. నాకైతే చాలా బాగా నచ్చింది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఈ టెంపుల్ కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటే వెళ్ళండి. చాలా చాలా బాగుంది. ఇలా మాకు అదేంటో బయటికి వెళ్ళడం అంటే చాలా సరదాగా ఉంటుంది. కానీ బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది అసలైన సరదా అనేది పండగ ఇంకా ఉంటుంది అనమాట. ఎందుకంటే కాళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ బయటికి వెళ్ళినప్పుడు అలా అప్పుడు వీక్లీ కాకపోయినా మంత్లీ వన్స్ అయినా వెళ్తే బాగుంటుంది. కానీ మేము మంత్లీ కూడా వెళ్ళలేండి. 2 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే వెళ్తాం అనమాట. సరదాగా ఎంజాయ్మెంట్ చేస్తూ. Something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. Yeah. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. This really happening? I can't be too sure. One day I'll be yours again. One day I'll be Life lessons come one in a dozen. The other 11 get something from nothing. Life lessons come one in a dozen. The other 11 get something from. మన వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఇవి స్టార్టింగ్ మెట్లు అనమాట అండి. అంటే పైకి కొండపైకి అయితే వచ్చేసామన్నమాట. తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మనం మెట్లు అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ నుంచి నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ మొబైల్ వచ్చేసి కొంచెం అనమాట టెంపుల్ దగ్గరికి వెళ్ళేంత వరకే అలౌ చేశారు. తర్వాత నా దగ్గర నుంచి మొబైల్ తీసేసుకుంటా ఉన్నారనమాట. మొబైల్ లోపల పెట్టేసాను అనమాట. అదిగో మొబైల్ ఆఫ్ చేసేయండి అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ పక్కన చిన్న చిన్న టెంపుల్స్ కూడా వీడియోస్ తీసాను అనమాట. మీరే చూసేయండి. టెంపుల్ పైనుంచి అయితే చుట్టూ చూడడానికి అంటే చూసారు కదా, కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సూపర్గా ఉందన్నమాట. చూసారు కదా కింద ఉన్న మొత్తం హౌసెస్ కానీ ఏవైనా సరే చాలా బాగా కనిపిస్తున్నాయి. టెంపుల్ కూడా చాలా విశాలంగా, అలాగే కొండపైన ఉన్న టెంపుల్స్ చాలా బాగుంటాయండి. అంటే పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. చుట్టూ చల్లటి గాలి, మంచి వ్యూలా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుంది కదా. తర్వాత దర్శనం అయితే అయిపోయింది కదండి. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. ప్రసాదం అయితే తీసుకుంటున్నాము. అదేంటో దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మనకి చిన్నది పెట్టినా సరే చాలా బాగా అమృతంలో ఉంటుంది అనమాట. బాగుంటుంది టేస్ట్. మన ఇంటి దగ్గర పులిహోర చేసిన దానికంటే అక్కడ ప్రసాదం కింద ఇచ్చిన పులిహోర చాలా బాగుంటుంది అనమాట. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అందరం ప్రసాదం అయితే తినేసామండి. ప్రసాదాలు తినేసిన తర్వాత మేము మళ్ళీ తిరిగి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. చూసారుగా ఇక్కడ ఎంతమందో, అక్కడ చాలా బాగుంది కదా. అందరూ కూర్చొని మరీ ప్రసాదం తింటున్నారనమాట. తినేసిన తర్వాత కొన్ని సెల్ఫీస్ అయితే ఇక్కడ తీసేసుకుంటున్నాము. అది కూడా మొబైల్స్ యూజ్ చేయొద్దని అందరూ చెప్తూనే ఉన్నారు. ఆఖరికి సెల్ఫీస్ తీసుకున్న తర్వాత కిందకైతే చూడండి, కింద నుంచి వ్యూ అయితే చాలా బాగుంది కదా. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. తర్వాత కిందకైతే వెళ్ళిపోతున్నామండి. రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట.
అండి మేము అక్కడికి వెళ్ళేసరికి 5:30 అలా అయిపోయిందనమాట. కానీ చాలా చాలా బాగుందండి లైటింగ్. ఇది ఆ రోజు వచ్చేసి థర్డ్ వారం అనమాట. మొత్తం 4 వారాలు ఉంటాయంట. అది 3వ వారం అనమాట. 4వ వారం నాకు గుర్తులేదు. 4 వారాలు అని మా అక్క చెప్పింది. అస్సలు ఖాళీ లేదండి. అంటే ఆ వీక్తో అయిపోతుంది అనమాట. అంటే అప్పుడు బాగా ఎక్కువ మంది వెళ్తారు టెంపుల్కి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. అందువల్ల మేము కూడా వెళ్ళాం అనమాట. నేను 2 ఇయర్స్ అయిపోతుంది వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. అస్సలు ఖాళీ లేదండి. అంటే ఈ లైన్లో క్యూలో మేము చాలా చచ్చిపోయాం అనమాట. అంటే చాలా వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము అన్నట్టు అనిపించింది. అంటే తిరుపతి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత క్యూలో మేము నిలబడలేదు అనిపించింది అనమాట. అంత క్యూ అనమాట. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇంకా మీకు క్యూ చూపిస్తాను. అస్సలు చాలా రష్గా ఉందండి. ఇలా మొత్తం 4-5 స్టెప్పులు తిరగాలన్నమాట. వెనక్కి ముందుకి తిరిగిన దగ్గరే తిరుగుతాము. తిరిగిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న స్టెప్ అయినా అక్కడ ఒక 4 స్టెప్స్ తిరగాలి. అప్పుడు టెంపుల్లోకి వెళ్ళడానికి మనకి దారి వస్తుందన్నమాట. అసలు ఎప్పుడూ వచ్చాం కానీ ఇంత రష్గా ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్నమాట. చాలా రష్. మేము బయటను తిరిగిన దానికి న్యూ ఇయర్ రోజు ముందు December 31st నైట్ నిద్ర లేక ఏంటో చాలా టైర్డ్ అయిపోయాయి అనమాట. ఇంక టెంపుల్లో వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళాము అన్నట్టు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఇప్పుడు టెంపుల్ దగ్గరలోకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రసాదం తింటున్నాం అనమాట. మా పిల్లలు అప్పటికే ఆకలేస్తుందని కూడా గోల్ చేశారు. ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అక్కడ ప్రసాదం పెట్టాము వాళ్ళకి. వాళ్ళు కూడా తింటున్నారు, మేము కూడా తినేస్తున్నాము. తర్వాత అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. లోపలికి అయితే మొబైల్ అలౌ చేయరు కదండి. అమ్మవారిని అయితే దర్శనం చేసేసుకున్నాం అనమాట. మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 10 అయ్యిందండి. తర్వాత రిటర్న్ అయిపోయాయి అనమాట. ఈ వీడియోస్తో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.